ఒక్కసారి గెలిచి చూడు, లోకానికి నువ్వు పరిచయం అవుతావు. ఒక్కసారి ఓడి చూడు, లోకం నీకు పరిచయం అవుతుంది. ఇది ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్కి అయింది. అది ఓడినప్పుడు లోకం దానికి పరిచయం అయింది, గెలిచినప్పుడు లోకానికి అది పరిచయం అయింది. ఇప్పుడు మళ్ళీ ఓడింది. దాంతో ఇప్పుడు మళ్ళీ దానికి అసలు రూపం అన్నటువంటిది తెలుస్తోంది పబ్లిక్కి. ఎలాగా? హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల గతంలో పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. ఉద్యమ సమయంలో ఓడిపోతామన్నటువంటి భయం. తెలివిగా వ్యూహం నడుపుకుంటూ తమ సత్తా ఏం తక్కువ లేదని నిరూపించుకుంటూ 2014 అత్యవసరతో గెలిచి కాంగ్రెస్ని దెబ్బకొట్టి ఆ రోజున కాంగ్రెస్లో విలీనమైపోతానని నమ్మించి సోనియా గాంధీని, ఆ పైన తాను అందులోకి దూరిపోయి ఫైనల్గా వచ్చేశాక కాడొదిలేసింది. అదే రెండోసారి వచ్చేటి కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తుని అడ్డుపెట్టుకుని గెలవగలిగింది. ఆ టైంలో ప్రవర్తించినటువంటి అహంకారపూరిత ధోరణే ఇప్పుడు దానికి దెబ్బ కొట్టింది. చివరికి వాళ్ళ సింగరేణి కాంగ్రెస్ వాళ్ళందరినీ తెచ్చేసుకున్నారు, కమ్యూనిస్టులందరినీ తెచ్చేసుకున్నారు తమ దగ్గరికి. ఆయారం గయారములు మన దగ్గరకు వస్తే, పవర్ ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తే, పవర్ పోయినప్పుడు బోరా. ఇప్పుడు మొత్తం పోతున్నారు మళ్ళీ కాంగ్రెస్ వైపుకి. ఐఎన్టీయూసీలో చేరిపోతున్నారు అందరూ. దీంతో చివరికి ఇప్పుడు సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయడమే అసాధ్యమైనటువంటి పరిస్థితి అయింది. కేసీఆర్కి భయాన్ని పరిచయం చేయడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ.